నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. ఆంధ్ర ప్రజలకు బుల్లెట్ ట్రైన్ సేవలు. త్వరలో తెలుగు రాష్ట్రాల మీదుగా బుల్లెట్ ట్రైన్ పరిగెత్తబోతుంది. తమిళనాడులోని చెన్నై నుంచి కర్ణాటకలో ఉన్న మైసూరుకు బుల్లెట్ ట్రైన్ నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుమారు 435 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ ట్రైన్ పూర్తిగా ఫ్లైఓవర్లపై వేసిన ట్రాక్లోనే వెళ్ళనుంది. దీనిపై ఇప్పటికే NHSRCL అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని 41 గ్రామంలో భూసేకరణ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకను కలుపుతూ 340 గ్రామాల మీదుగా రాకపోకలు సాగించేలా అధికారులు DPR రూపొందించారు. ఇప్పటికి వరకు చెన్నై నుంచి మైసూరుకు రైలు వెళ్ళాలంటే దాదాపు 10 గంటల సమయం పడుతుండగా అదే బుల్లెట్ ట్రైన్లో అయితే కేవలం 2 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. అయితే ఈ ట్రైన్కు చిత్తూరులో స్టాపింగ్ ఇవ్వడంతో ఆంధ్రవాసులకు సైతం ఉపయోగకరంగా ఉండనుంది. ఈ రైలు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో కొత్తపల్లె వద్ద స్టాపింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం 435 కిలోమీటర్ల వరకు 18 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు. హైదరాబాదుకు చెందిన ఓ సంస్థ ఇప్పటికే శాటిలైట్ ల్యాండ్ సర్వే పూర్తి చేసింది. 750 మంది ప్రయాణికులతో గంటకు 250 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు. ఇది పూర్తయితే కేవలం 2 గంటల్లోనే చెన్నై నుంచి మైసూరుకు వెళ్ళిపోవచ్చు. ఇందుకోసం భూసేకరణ చేపట్టమని, రైతులకు మార్కెట్ ధర కంటే 5 రెట్లు పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.